గాయత్రి డిగ్రీ అండ్ పీసీ కళాశాలలో టాస్క్ మహేంద్ర ప్రైడ్ క్లాస్ రూమ్ తరగతులు. పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పీసీ కళాశాలలో గురువారం రోజున టాస్క్ మహేంద్ర ప్రైడ్ క్లాస్ రూమ్ తరగతులు ప్రారంభం కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, పెద్దపల్లి టాస్క్ రీజనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కౌసల్య మరియు టాస్క్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ భవానీ పాల్గొనడం జరిగింది. కళాశాల చైర్మన్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మా కళాశాలలో విద్యార్థులకు డిగ్రీ విద్యతో పాటు విద్యార్థులలో వివిధ రకాల నైపుణ్యాలు పెంపొందించడానికి టాక్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుందని, సాఫ్ట్వేర్ జాబ్స్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకే వస్తాయనేది ఒక అపోహ. డిగ్రీ చదివిన విద్యార్థులు, రూరల్ బ్యాక్గ్రౌండ్ కలిసిన విద్యార్థులు మా కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు వివిధ రకాలైన ఎంఎన్సి కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని, డిగ్రీ విద్యతో పాటు అనేక కాంపిటేటివ్ ఉద్యోగాలు సాధించడానికి టాస్క్ చాలా ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జె రవీందర్, టాస్క్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కె కుమార్ మరియు ఎంఏ సమద్, శారద మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అవకాశాల మీద అవగాహన కల్పించడం, ఈ యొక్క టాస్క్ ట్రైనింగ్ అనేది ఒక మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్కి అనుకోకండి, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. వీళ్ళు చెప్పేటి ఏంటున్నాయంటే అంశాలు, ఒక అయ్యో నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకునేవారు అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏవైనా కూడా మీరు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు గ్రూప్స్కి కానీ ఇతర బ్యాంకింగ్ టెస్ట్లకు కానీ ఏ గ్రూప్స్ వారికైనా, ఇదే మన మ్యాథ్స్ స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు, లైఫ్ సైన్స్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కామర్స్ స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా కూడా కామన్గా యూజ్ అయ్యే విధంగా వీళ్ళు చెప్తారు టాస్క్ వారు. కాబట్టి ఈ యొక్క అంశాలను మీరు తప్పకుండా మంచిగా వినండి. ఇంకా మీరు వారి నుంచి మీరు క్వశ్చన్స్ అడిగేసి రాబట్టుకోవాలి. వాళ్ళు చెప్పింది అని కాకుండా మీకున్న డౌట్స్ని కూడా చక్కగా క్లారిఫికేషన్ చేసుకొని వాళ్ళ నుంచి ఉన్న ఈ యొక్క సబ్జెక్ట్ను మీరు లాగాలి. ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇప్పటికి రాదు. వచ్చినప్పుడు మీరు వినియోగించుకొని చక్కగా రాబోయే అదే ఏదైతే మీకు ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ ఉన్నప్పుడు కూడా మనకు చెప్తారు. చెప్పినప్పుడు దాన్ని అటెండ్ అయ్యి ఈ యొక్క అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని మీ యొక్క లైఫ్లో మంచిగా డిగ్రీ నుంచే సెటిల్ కావాలని మీ అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జేకేసీ సెంటర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అప్పుడే మనం ఫస్ట్ చేసినప్పుడే మనకు డిగ్రీ నుంచి ఇన్ఫోసిస్లో జాబ్ రావడం జరిగింది. చాలామందికి ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకే వస్తాయనే ఒక అపోహ ఉంది. అది కాకుండా ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా, ఎంఎన్సీస్ కూడా రూరల్ నుంచి డిగ్రీ వాళ్ళని తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక explained about the task, I'll explain again in what areas task will work. Task toti registration అనగానే you have n number of questions that we are paying this much of amount. అవునా కదా, అందరూ అదే అంటారు, కాలేజ్ వాళ్ళు ఏంటో మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. I'll explain, we will value a single rupee what you are paying. అంటే మీరు కడుతున్న ప్రతి రూపాయికి టాస్క్ నుంచి నేను చెప్తున్నా ప్రతి రూపాయికి విలువ ఇస్తాను. ఆ ప్రతి రూపాయి విలువ రాకపోతే యు ఫస్ట్ ఆస్క్ మీ, దాన్ ఆస్క్ యువర్ కరెస్పాండెంట్, సార్ నా రూపాయికి విలువ రాలేదు, నేనే సమాధానం ఇస్తా. మీ రూపాయికి విలువ రాకపోతే నేనే సమాధానం ఇస్తా. ద ఫస్ట్ పాయింట్. ఇందులో టాస్క్ ఎక్కడెక్కడ పని చేస్తుందో నేను చెప్తా. ద ఫస్ట్ టాస్క్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టాస్క్ ఈస్ to give a placement, to give a good placement to the rural area student. ఇప్పుడు రూరల్ ఏరియా స్టూడెంట్ అనగానే మన దగ్గర ఒకటి ఉంటుంది, యాజ్ ఎ స్టూడెంట్ మైండ్ సెట్ లో మనకేముంటుంది అని అంటే, పెద్ద కాలేజ్లో చదివే వాళ్ళకి జాబ్స్ వస్తాయి, ఈ చిన్న కాలేజ్లో చదివే వాళ్ళకి ఎవరు ఇస్తారు జాబ్? ఐ ప్రూవ్, మీరు రీజనల్ సెంటర్ కి రండి, సార్ని కూడా అడగండి ఎక్స్పీరియన్సెస్. సార్ సెడ్ దట్ ఇన్ఫోసిస్ లో గాయత్రి కాలేజ్. హ్యాపీ మార్నింగ్. సో ఈ 3 days లో మనం ఏం నేర్చుకుంటామో ఆల్రెడీ మ్యామ్ చెప్పారు. సో మేకప్ ఈస్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ దీస్ ఎంప్లాయీ స్కిల్స్ ఫ్రమ్ టాస్క్ అండ్ Nandi Foundation, ద మేకప్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్. అండ్ యూ విల్ లెర్న్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ అండ్ ఆల్సో ఎంప్లాయబుల్ స్కిల్స్ which are useful for your future to crack a job. Means you all are ready for the job, you are ready to take a job. We are providing you for the employable skills తో పాటు మీకు సర్టిఫికేషన్ కూడా ఉంటుంది, దట్ విల్ యూస్ఫుల్. సో మీరు ఎంప్లాయబుల్ స్కిల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నట్టు మీకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, నథింగ్ చేంజెస్ ఇఫ్ నథింగ్ చేంజెస్. అర్థమైందా? నథింగ్ చేంజెస్ ఇఫ్ నథింగ్ చేంజెస్. మీలో ఏది చేంజ్ అవ్వకపోతే ఏది చేంజ్ అవ్వదు. కాబట్టి ఐ వాంట్ ఓన్లీ 3 C's ఫ్రమ్ యూ అండ్ ఆల్సో ప్రామిస్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చైర్మన్ సార్, ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ coordinator. Definitely I will make
చేంజ్ ఫ్రమ్ యూ. మీ నుంచి మిమ్మల్ని నేను ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. ఐ ప్రామిస్ యూ. మీలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాను. ఇంటర్వ్యూకి ఎలా రెడీ అవ్వాలి దాన్ని బిల్డ్ చేస్తాను. ఓన్లీ వెన్ యూ గివ్ మీ ది 3 C's. Can anyone tell the 3 C's? So I want first C is your communication. So communicate with me. And second C is your consistency, your commitment towards the program. And third C is your connection with me. If there is no connection between you and me, nothing will work. So I want connection and responses from you. So I promise you I will definitely make you ready for the job. Will you promise me? You have to say I will see you. Yes? Yes, ma'am. In front of all your faculty members and With all the C's. Not only the 3, with what video about the recording C's you also, can I add promise now, me. So don't hesitate to come forward. So we'll learn how you are unique, how to be unique, and your self-awareness, and how to crack job, how to prepare resumes, and how to give group discussion in interviews, and how to give interview, and how is your body language and professional grooming in interviews. These are all the skills we'll learn. And thank you so much for this opportunity, because